హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే ఫస్ట్ కుంభమేళాకి వెళ్తున్నామని చెప్పాం కదండి. ఫస్ట్ రోజు మేము అయోధ్యకి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. తర్వాత అయోధ్య నుంచి కాశీ, నెక్స్ట్ కుంభమేళా వెళ్ళాను. ఫస్ట్ అయితే కుంభమేళా వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు అయోధ్యకి వెళ్తున్నాము ఫస్ట్ డేనే. ఆ వీడియోని ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మేము కాన్పూర్ వెళ్ళామండి. అక్కడి నుంచి తర్వాత అన్నీ తిరిగామన్నమాట, 1 by 1. ఫస్ట్ కాన్పూర్లో వీళ్ళింటికి వెళ్ళాము. వదిన వాళ్ళ పాప అనమాట, అమ్మాయి వాళ్ళ హస్బెండ్. తను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు అనమాట. ఇక డైలీ గుడికి అట్లా వెళ్ళటం, నైట్కి వీళ్ళింటికి వచ్చి నెక్స్ట్ డే మళ్ళీ ట్రిప్ లాగా తిరిగామన్నమాట. ఇలా ఒక చిన్న వీడియో తీసుకుంటే ఎప్పుడైనా మంచిగా గుర్తుంటుంది కదా వెళ్ళాము అని, అందుకని వీడియోని తీసాను అనమాట. ఇక్కడైతే ఇంకా రోడ్డు ట్రావెలింగ్ కొంచెం తీసాను. ఇక్కడ కాశీకి అందరు ఇలా కావిడ అంటారు కదండి, దాన్ని ఇలా మోసుకొని కాశీకి నడిచి వెళ్తున్నారంట. అక్కడక్కడ మధ్యలో ఆగున్నారండి. కొంచెం వీడియోని తీసాను అనమాట. దాంట్లో కొంచెం ఏదో బుట్టలాగా ఉంటుంది, కట్టుకొని తర్వాత ఇలా డెకరేషన్ చేసుకొని ఆ కావిడిని మోసుకొని వెళ్తున్నారనమాట. అట్లా కాలినడకతో కాశీకి వెళ్తారంటండి. చూడొచ్చు అక్కడ అట్లా నడుచుకుంటూ వెళ్ళారు. ఇక్కడైతే వచ్చేసాము, ఇదే అయోధ్య అండి. ఇక్కడ చూడొచ్చు అయోధ్యకి వచ్చాము. తర్వాత అక్కడ ఫస్ట్ అయోధ్య ఎంట్రీ అయిన తర్వాత అక్కడ వెహికల్ మనం పార్క్ చేసేసుకొని తర్వాత ఫుడ్ అది అట్లా తీసుకెళ్ళాం కదా, దాన్ని ఫుడ్ అదంతా తినేసి తర్వాత అక్కడి నుంచి మళ్ళా పార్కింగ్ కొంచెం దూరంగా ఉందన్నమాట. అక్కడి నుంచి ఇక ఆటోలో వెళ్ళాలన్నమాట గుడి దగ్గరికి వెళ్ళాలంటే. ఈ విధంగా చూడండి, అక్కడ మేము దిగాం కదా, పార్కింగ్ చేసాము. అక్కడైతే పంటకి ఈ విధంగా మందు కొడతారంటండి. నాకు కొంచెం మంచిగా అనిపించింది. అంటే మనమైతే కల్లాపు చల్లినట్లు వాళ్ళు మందు కొడుతున్నారు. మనం స్ప్రే చేస్తాం కదా, వాళ్ళు చేత్తో అలా చల్లుతారంట మందుని. ఇక్కడ మేము ఫుడ్ అదంతా ఎత్తుకెళ్ళాము ఇంటి దగ్గర నుంచి. ఇంకా అందరం కూర్చొని చక్కగా భోజనం చేసుకొని ఆ తర్వాత బయలుదేరామన్నమాట. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అట్లా అయింది. ఒక చెట్టు కింద కూర్చొని పొలాల మధ్యలో తింటుంటే భలే ఉందండి. అసలు చేలల్లో తిన్న ఫీలింగ్ అయితే అనిపించింది, మంచిగా అనిపించింది. మొత్తం అందరం కూర్చొని అక్కడ తినేసి ఆ తర్వాత అయితే బయలుదేరాము. మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అట్లా కొంచెం మంచిగానే ఉందన్నమాట. అక్కడంతా కూడా పంట గోధుమ ఇంకా ఆవాలు అట్లా వేస్తున్నారండి. చూడండి మధ్యలో అంతా గోధుమ, సైడ్స్ వచ్చి ఆవాలు వేస్తున్నారు. చాలా బాగుంది చూసేందుకు. మధ్యలో గ్రీన్, సైడ్స్ అంతా ఎల్లోగా సూపర్గా అనిపించింది. ఇది వెహికల్స్ పార్కింగ్ అండి. రోడ్లో అటు సైడు ఇటు సైడు మొత్తం పార్కింగే అనమాట. చాలా వెహికల్స్ పార్కింగ్ చేసేందుకు కూడా ప్లేస్ లేదనమాట. చాలా దూరం వెళ్ళి చేసాము. అక్కడి నుంచి వచ్చి ఇక ఆటో ఎక్కి గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. చూడండి ఆటోలో ఇలా కొండరేగాయలు తీసుకొని తింటూ ఆటోలో వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి ఇది ఏం గుడో తెలీదు నాకు, మంచిగా ఉందని తీసాను. తర్వాత ఇక్కడ ఆటో దిగేసి ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలండి. ఈ విధంగా అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. ఇక నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దగ్గరగా వచ్చే దగ్గర అంతా కూడా స్ట్రీట్ ఫుడ్, ఇంకా కొన్ని జ్యువెలరీస్ ఇట్లా పెట్టి ఉన్నారనమాట. చూడండి షాపింగ్స్, రోడ్ సైడ్ షాపింగ్స్ అనమాట. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. తర్వాత అంతా కూడా సైడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా అయోధ్య రామయ్య బొమ్మలు అట్లా రోడ్ సైడ్ పెట్టి చక్కగా అమ్ముతున్నారనమాట. ఇదంతా అట్లనే రోడ్ సైడు బొమ్మలు, గాజులు, దండలు ఇట్లా అమ్ముతూ ఉన్నారు. చూడొచ్చు ఇంకా శంకులు అట్లా పూసల దండలు అవన్నీ షాపింగ్స్ అండి. ఇక్కడ అయోధ్య రామయ్య ఫొటోస్ అట్లా మంచిగా షాపింగ్ అయితే రోడ్ సైడ్ పెట్టున్నారు అనమాట. ఇక అందరూ మొత్తం నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఫస్ట్ అయోధ్య రామయ్యను దర్శనం చేసుకునే ముందే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత రామయ్య దగ్గరికి వెళ్ళాలంట. ఇప్పుడైతే మేము
ఆంజనేయ స్వామి దర్శనం చేసుకునేందుకు వెళ్తున్నామండి. ఇక్కడ చూడొచ్చు గోవిందనామాలు కూడా మంచిగా పెట్టున్నారు. చాలా బాగుంది కదండి వ్యూ అదంతా. అసలు చాలా మంది జనం వచ్చారండి. ఈ కుంభమేళకి వచ్చిన వాళ్ళందరూ అయోధ్య, కాశీ ఇట్లా వెళ్తూ ఉంటారు కదా, అంత దూరం వెళ్ళి ఇంకా పక్క క్షేత్రాలు అట్లా చూసుకుంటూ ఉంటారు కదా, సో అందువల్ల ఎక్కువ జనంగానే ఉందన్నమాట. ఇంకా అట్లా కొంచెం దూరం నడిచి వెళ్ళాక ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. అక్కడ కూడా ఫుల్ రష్ అండి. అసలు ఎంత పెద్ద క్యూ ఉందంటే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర చూడండి, అసలు ఫుల్ రష్ అండి. ఇదంతా ఆంజనేయ స్వామి టెంపుల్కి క్యూ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అది అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి టెంపుల్ లోపలికి. ఇది మొత్తం చాలా పెద్ద క్యూ. ఎంత పొడవు ఉందంటే ఇంకా ట్రిపుల్ లైన్స్ లాగా, అంటే చాలా పొడవు ఉంది. అంత రష్గా ఉందన్నమాట. మేము ఎట్లాగట్లాగా వెళ్ళాము. ఇక్కడైతే ఇదేనండి. ఇక ఆంజనేయ స్వామికి స్ట్రైట్గా వీడియో అయితే అట్లా ఏం తీయలేదు. ఇది సైడ్ ఆంజనేయ స్వామి గుడికి సైడ్ పక్క అనమాట. ఇక్కడ నుంచి ఇంకా బయటికి దర్శనం చేసుకొని బయటికి వెళ్ళే దగ్గర కొంచెం తీసాను. ఇది ఇట్లా బయటికి వెళ్ళేసి తర్వాత అయోధ్య రామయ్య దగ్గరికి వెళ్తున్నాం. ఇది ఇంకా కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా పూర్తిగా అవ్వలేదండి, జరుగుతూ ఉన్నాయి. లైన్లో అదంతా వచ్చేసిన తర్వాత దగ్గరకు వచ్చాక ఇక్కడ చెకింగ్ అండి. ఇక్కడ చెకింగ్ చేసుకొని తర్వాత లోపలికి వెళ్ళడమే అనమాట. ఇక్కడ చెక్ చేస్తున్నారు. అయోధ్య రామయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. వీడియో తీద్దాం అనుకుంటే ఎక్కువ తినలేదు, కొంచెంగా స్వామివారిని తీసానమాట. ఇంకా అక్కడ వర్క్ కూడా జరుగుతూనే ఉందండి. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.